హలో అండి, మీరందరూ బాగున్నారా? మా మమ్మీ పకోడా చేసింది, బెండకాయ పకోడా. బెండకాయ పకోడా చేస్తున్నాను. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. 10 to 15 మినిట్స్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం బెండకాయలు తీసుకుని ఒకసారి కడిగేసుకొని అంతా ఒకసారి తుడిచేసుకోవాలి. తర్వాత బెండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని అంతా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, మీ కారానికి తగ్గట్టు కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు, అలాగే ఇందులోకి కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. అలాగే కొద్దిగా శనగపిండి, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. కావాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇంకొక వైపు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కలిపి పెట్టుకుండా బెండకాయ అంతా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్యలో టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.